ఒక సిచ్యువేషన్ లో అప్పులు లేకుండా ఉంటే దానంత ప్రశాంతం డబ్బు లేకపోయినా పర్లేదు, కాదు బ్రో. డబ్బు లేకపోయినా పర్లా, ఇల్లు కారు లేకపోయినా పర్లా. నేను స్టార్టింగ్ నుంచి నా గోల్ అది. నేను అప్పు చేయకూడదు, నాకు వద్దు, నాకు ఎందుకు అప్పు, నాకు వద్దురా బాబు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా. అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ 12 అయిపోయాను. అది వెళ్ళిపోతాయి. ఈఎంఐ కానీ అప్పులు కానీ ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవడున్నాడు? ప్రశాంతంగా ఉంటది, హ్యాపీ తింటాం, పడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. 10 సంవత్సరాలు ఎక్స్ట్రా పోతాం. 10,000 సంపాదించామంటే ఆ 10,000 5,000 మంచి కడుపుని తింటాం మనం. ఎవరికి ఇవ్వక్కర్లేదు, పీస్ఫుల్. ఎంత హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ ని. చాలా మారిపోతాయి వీటి వల్ల, అన్ని మారిపోతాయి. లైఫ్ స్టైల్. ఇది హైలైట్. ఇది అవ్వట్లేదు నాకు. ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి, నేను అవ్వట్లేదు నాకు. వాళ్ళని అడిగాను, ఇల్లు అడిగాను, సెట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేని ఎలా ఇస్తారు. ఒక రోజు ఒక స్టోరీ, ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాను, నీడ్ హెల్ప్ అని. ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే, నిజంగా చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా, ఓ డబ్బు సంపాదించకపోయినా, ఇల్లు మేడలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నాను ఫీల్ నాకు అప్పుడు అనిపించింది.